తులారాశి వాళ్ళకి నవంబర్ 8, 9, 10 తేదీల్లో ఎస్ అనే పురుషుడితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంటే ప్రత్యేకంగా ఈ వీడియో వచ్చేటప్పటికి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. వీళ్ళ జీవితంలోకి ఎస్ అనేటటువంటి పురుషుడు యొక్క ప్రవేశము ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఆల్రెడీ కూడా ఉండి ఉండొచ్చు అనమాట. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా మీకు ఈ 3 రోజుల్లో జరగబోయేది. అలాగే వాళ్ళ గురించినటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు, అసలు అతని వల్ల మీకు ఉపయోగం ఉందా లేకపోతే నష్టాలు ఏదన్నా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక స్త్రీలకు మాత్రమే కాదు, ఈ వీడియో తులారాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవేశం అనేది వీళ్ళ జీవితాల్లో చాలా రకాలైనటువంటి మార్పులకు కారణమవుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు యొక్క ప్రభావం వలన ఈ తులారాశి వారిని మనం అంటే వీళ్ళ పుట్టుకనే మనం చూసినట్లయితే పుట్టుక కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తులారాశి వారికి వీళ్ళు ఎవరి కుటుంబాల్లో అయితే పుడతారో వాళ్ళకు బాగా కలిసి వచ్చింది అనమాట. తులారాశి వారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు, ఆ యొక్క తల్లిదండ్రులకు పుట్టినప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి సంపాదన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటిదాకా ఒక రకమైనటువంటి స్టేజ్లో ఉంటారు. కానీ ఈ తులారాశి వారు ఎప్పుడైతే సంతానంగా కలుగుతారో అప్పటి నుంచి వాళ్ళకు మంచిగా కలుసుబాటు అనేది రకరకాలుగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఏదైనా పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచనలు రావటము, లేకపోతే ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచనలు రావటం అవ్వచ్చు. ఇట్లాగా అలాంటి ఆలోచనలతో వాళ్ళు స్టార్ట్ చేయటము, చేతికి డబ్బు అందటము, ఆ వ్యాపారాల్లో కూడా మంచిగా కలుసుబాటు రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా తులారాశి వారి యొక్క పుట్టుకే ఒక కలుసుబాటుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వాళ్ళు మోసం చేయటము, దూరం పెట్టేసేయటము, నమ్మించి మోసం చేయటం అవ్వచ్చు, లేదా భార్య పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం, విడాకుల సమస్యలు అవ్వచ్చు, మీకు సంబంధించిన కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, తోడుకోడల మధ్య గొడవలు, ఇలాంటివి కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి కదా. ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గురువు గారికి నంబర్ కాల్ చేయండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, గురువు గారి ద్వారా సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే అందుతుంది. అంటే మీ యొక్క సమస్యను బట్టి గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇలాగా ఇక తులారాశి వారిలో ఉన్నటువంటి అంటే వీరి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, తులం అంటే మనకు చూడండి త్రాచు. అంటే అదేంటి, దాంట్లోనే ఆ యొక్క గుర్తులోనే వ్యాపార లక్షణం అనేది ఉందన్నమాట. ఎప్పుడు కూడా వ్యాపారస్తుల దగ్గరే ఈ తూకం వేస్తూ ఉంటారనమాట. అంటే ఈ తులారాశి వారిని ఎక్కువ శాతం మీరు గమనించినట్లయితే వీళ్ళు వ్యాపారస్తులుగానే ఉంటారనమాట. అసలు వీళ్ళకు ఉన్నటువంటి గుర్తే అది, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అనంటే ఒకరి కిందకెళ్ళి ఉద్యోగాలు చేయటానికి కానీ, ఒకరి కిందకెళ్ళి ఏదన్నా పని చేయటానికి కానీ ఈ తులారాశి వారు ఇష్టపడరు. ఒకరి కిందకెళ్ళి మనం చేసేదేంది, వాళ్ళు ఇచ్చే రూపాయి మనం తీసుకునేదేంది, వాళ్ళ దయా దాక్షిణాల మీద మనం బ్రతికేదేంది, అలా వచ్చే సంపాదనతో మనం ఎంతవరకు బ్రతకగలుగుతాము, అంతే కదా. ఎప్పుడైనా సరే మనిషి ఒక స్థాయిలోకి వెళ్ళాలి, మేము గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి, గొప్పగా సంపాదించుకోవాలి, ఎల్లకాలం ఒకరి కింద చేయాలంటే ఎవరి దగ్గర ఓపికలు ఉండవు. ఇవాళ ఉన్న వయసు రేపు ఉండదు, ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండదు. కాబట్టి ఒకళ్ళ కిందకెళ్ళి ఎంత చేసినా కూడా ఎంత మన తెలివితేటలు చూపించినా, మన టాలెంట్ని చూపించినా, మన కష్టం ఎంత చేసినప్పటికీ కూడా వీళ్ళ తెలివితేటల ద్వారాగా, వీళ్ళ కష్టం ద్వారాగా అవతలోడు పైకి వస్తాడు. అంతేకాని వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారనమాట. అలాగా అది తులారాశి వారు గ్రహించగలుగుతారు. గ్రహించి వీళ్ళేంటంటే సొంతంగా ఏదన్నా చిన్న బిజినెస్ అయినా కావచ్చండి,
వీళ్ళు సొంతంగా బిజినెస్లు చేసుకోవటం మొదలు పెడతారనమాట. చిన్న చిన్న బిజినెస్లే ఫస్ట్లో ఏదైనా సరే. అంటే ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సమోసాలు అమ్ముకునే వాళ్ళు కోటేశ్వరులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒక సైకిల్ మీద సమోసాలు, ఏ రోజు సమోసాలు ఆ రోజు ఒక 100 రూపాయల సమోసాలు వేసి ఆ సమోసాలను సైకిల్ మీద తొక్కుకుంటా ఇంటింటికి కూడా అమ్మి అలాగా 100 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ 100 రూపాయల మీద 1000 రూపాయలు సంపాదించి మళ్ళీ రేపు ఆ 1000 రూపాయల పెట్టుబడితో మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా చేసి మళ్ళీ ఆ 1000 రూపాయలను 2000 రూపాయలకు రొటేషన్ చేసుకుంటా అలాగా వాళ్ళ తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి ఒక్క 100 రూపాయలతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి తెలివితేటలు అనేవి అవి ఎవరి సొత్తు కాదండి, ఎవరికి వాళ్ళు న్యాచురల్గా కలగాలన్నమాట. అలాగా ఒక బిజినెస్ కాడి నుంచి మళ్ళీ ఇంకొక దాని దగ్గర నుంచి ఇంకొక దాని దగ్గర నుంచి ఇంకొకటి, అట్లా ఒకదాని కాడే ఉంటే మళ్ళీ అలాగా 4 రకాలుగా చేసుకుంటే మనకు 4 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అట్లా తెలివిగా ఆలోచించి రూపాయి మీద రూపాయి అట్లా రొటేషన్ చేసుకొని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళే షార్ట్ కట్లో కోటేశ్వరులుగా అవుతూ ఉంటారనమాట. కొంతమంది అలా కాకుండా పిసినారితనంగా బీరువాలో డబ్బులు పెట్టడం, తాళం వేయటం, తీరిక ఆ రూపాయి తీయటానికి చేయరాదు, అలా తీయటానికి వాళ్ళకి చేయరాదు అనమాట. 100 రూపాయలు రాని 1000 రూపాయలు రాని బీరువాలో పెట్టి తాళం వేసేస్తారు. ఎంత అవసరమైనా సరే ఏదన్నా సర్దుకుంటారు, అంటే అవి ఉంటాయి వాడేసేస్తే అయిపోతాయేమోనని చెప్పి. అట్లాంటి వాళ్ళు ఏంటి, ఆ రూపాయిని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుబడిగా కూడా పెట్టుకోరనమాట. ఎందుకంటే ఏమో నష్టం వచ్చిద్దేమో అని చెప్పేసేసి భయంతో. కాబట్టి భారీ మొత్తాల్లో మనము పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలాగా కొంతమంది పిసినారితనంతో అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏంటంటే వాళ్ళకి అంతకు మించి ఎదుగుదల అనేది లేదు. బావిలో నీళ్ళు తోడతా ఉంటేనే పాత నీళ్లు పోయే కొంది కొత్త నీళ్లు ఊరతా ఉంటాయి. అంతేగాని ఆ బావిలో నీళ్ళు అయిపోతాయో కదిలించకుండా అంతే మూతేసేస్తే ఏమైద్ది, పాచి పట్టుకుపోతాయి, తాగటానికి పనికి రాకుండా వాడుకోవటానికి పనికి రాకుండా పోతాయి. అలాగే డబ్బును కూడా మొత్తం పెట్టుకొని బీరువాలో పెట్టుకొని తాళం వేసేస్తే ఏం ఉపయోగం ఏమీ ఉండదు. దాన్ని తీసుకెళ్ళి ఏదన్నా పెట్టుబడులుగా పెట్టినప్పుడు ఏదన్నా భూమిని కొనుగోలు చేయటమో లేకపోతే ఏదన్నా పొలాలు స్థలాలు కొనుగోలు చేసుకోవటము ఇలాంటి వాటి మీద పెట్టినప్పుడు ఆ రూపాయి అనేది మనకు అదే సంపాదించి పెడుతుంది అనమాట. ఒక రూపాయి ఇంకో రూపాయిని సంపాదించేలాగా ఉండాలి, కానీ రూపాయి అంతటితో ఆగిపోకూడదు. అలాంటి తెలివితేటలు తులారాశి వారి దగ్గర కుప్పలుగా ఉంటాయి అన్నమాట. అందుకే వీళ్ళకి తులారాశి వాళ్ళు షార్ట్ కట్లో సంపాదన అనేది బాగా సంపాదిస్తూ ఉంటారు. చిన్న ఒక రూపాయిని కూడా దాన్ని ఎలాగ 100 రూపాయలుగా సంపాదించాలన్న ఆలోచన తులారాశి వారికి సొంతం అని చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా వరకు కూడా షార్ట్ కట్లోనే కోటేశ్వరులుగా మారతారనమాట. అయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలను గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారండి. కాకపోతే ఎస్ అనేటటువంటి ఒక పురుషుడు ప్రవేశం వీరి జీవితంలో జరిగినాక మాత్రం కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళెంత తెలివిగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఎంత తెలివిగల వాళ్ళైనా సరే మనసుకు మాత్రం దెబ్బ తగలాల్సిందే. అది ఎవరో ఒకరి రూపంలో, అది ఆ ఎస్ అనేటటువంటి పురుషుడి రూపంలో తగులుతుందనమాట. వీళ్ళు గబక్కున ఎవరిని నమ్మరు. వీళ్ళ మనసు ఎలా ఉంటుంది అంటే మనం క్లియర్గా ఉంటాం. అంటే వీళ్ళు లవ్ చేస్తే ఒకరినే లవ్ చేస్తారు. అలాగే మనతో ఉండే వాళ్ళు కూడా క్లియర్గా ఉండాలి, మనతోనే మాట్లాడాలి, మనతోనే ఉండాలి, మనమే ప్రపంచంగా బ్రతకాలి. మనం ఎలాగైతే వాళ్ళని ప్రపంచంగా అనుకుంటున్నామో వాళ్ళకు కూడా మనమే ప్రపంచంగా ఉండాలి, వాళ్ళకు ఇంకో ప్రపంచం ఉండకూడదు అని చెప్పేసేసి ఒక సిన్సియారిటీ కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ ప్లేస్లో ఇంకెవరినన్నా ఊహించుకున్నా అస్సలు భరించలేరనమాట. అలాంటి మైండ్ సెట్ తులారాశి వాళ్ళది. అలాగే ఉంటారు వీళ్ళు తులారాశి వారు అమ్మాయిలు కూడా ఏంటంటే అలాగే సిన్సియర్గా ప్రేమిస్తారనమాట. అయితే ఈ సిన్సియారిటీ ఎదుటి వారి దగ్గర కనిపించదు. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఉండటం అంటే చాలా కష్టం అనమాట. కానీ ఉండేవాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారండి.
అయితే వీళ్ళ యొక్క దురదృష్టవశాత్తు వీళ్ళకి ఎక్కువ శాతం అయితే మాత్రం అలాంటి వారు దొరకరు. అంటే భార్యాభర్తలు అంటే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కాకపోతే బయట నుంచి వచ్చేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మానసికంగా వాళ్ళు ఇష్టపడతారు, కానీ అదే ఇష్టము, అదే ప్రేమ, అదే నమ్మకం అనేది అవతల వ్యక్తుల దగ్గర నుంచి కనిపించదనమాట. అలా పురుషుల దగ్గర నుంచి వీళ్ళకి కొంచెం నెగిటివిటీ అనేది ఎక్కువగా ఎదురవుతుంది. ఈ రోజుల్లో ఇట్లా కొంతమంది అబ్బాయిలు ఎలా ఉన్నారంటే, నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళైతే లైఫ్ లాంగ్ మనల్ని అంటి పెట్టుకొని ఉంటారు. అవసరానికి మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అవసరం తీరిపోయిన తర్వాత వాడుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి ఎదురు దెబ్బలు ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకు తగిలినాయి అనమాట. టైంపాస్తో ఇష్టపడే వ్యక్తులను వీరు ఇష్టపడటం అనేది జరిగింది తెలియక. అంటే అదే నిజము, అదే లవ్వు అని చెప్పి అనుకొని, అంటే అంత వాల్యూ లేని వ్యక్తులను నిజంగా వీళ్ళు ఒక నెంబర్ 1 వ్యక్తులు అని చెప్పేసేసి ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా వాళ్ళ లైఫ్ని, టైంని వేస్ట్ చేసుకున్నారనమాట. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి, అలాంటి వాళ్ళ గురించి ఏడ్చి, అలాంటి వారి గురించి బాధపడి, నిద్రలేని రాత్రులు గడిపి, అలాంటి వాళ్ళ గురించి పిచ్చి వాళ్ళకలాగా ప్రేమించి, వాళ్ళ గురించి రకరకాల కలలు కని ఇన్ని చేస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి 0 రెస్పాన్స్. ఒకానొక టైంలో ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ తర్వాత వాళ్ళ అసలు రూపం చూస్తే అసలు వాళ్ళు వేస్ట్ అనమాట. అలాంటి వాళ్ళని ఇష్టపడినందుకు ఇవాళ రోజున కొంతమంది కోలుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. మనసుతో ఇష్టపడిన వాళ్ళు అంతే కోలుకోలేరు. టైంపాస్కు చేసుకునే వాళ్ళు అయితే ఏముంది, వీళ్ళు కాతే వాళ్ళు, వాళ్ళు కాతే వీళ్ళు, వీళ్ళు కాతే ఇంకొకరు. మనసుతో పని లేదు వాళ్ళకి, ఎవరైనా ఓకే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళకి కావాలి, ఇక అంతే. అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ అందరూ అలా ఉండరు. ఎప్పుడు కూడా మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెడ్డ వాళ్ళు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. కానీ మంచి వాళ్ళు మన జీవితాల్లో దొరకటం అనేది అది కూడా ఒక అదృష్టం ఉండాలన్నమాట. అలాంటి అదృష్టం అనేది తులారాశి వారికి కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు నలిగిపోయి మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిల పైకి అలా కనిపిస్తారు, కానీ చాలా ఇదిగా ఉంటారనమాట. అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొంతమందిది చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మాయిలన్న గబగబా ఒక మాట అనేసేసి పక్కకి వెళ్ళిపోతారు, కానీ అబ్బాయిలు సైలెంట్గా ఉండి కొడతా ఉంటారు దెబ్బలు. అట్లా చేస్తూ ఉంటారనమాట. కనీసం వాళ్ళకి ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్, ప్రేమ అనేది లేకపోతే అసలు ఆ అమ్మాయిని ఒక మనిషిగా కూడా వాళ్ళు చూడరనమాట. వాళ్ళు అంతగా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనసులో అసలు ప్రేమ అనేది ఎక్కడ వెతుక్కున్నా కూడా మనకు దొరకదనమాట. అంత కఠినంగా ఉంటారు అబ్బాయిలు ఉండాలనుకుంటే. చాలా కఠినమైనటువంటి మనస్తత్వం. అమ్మాయిలు కఠినం అంటారు, కానీ ఒకానొక సందర్భంలో జారిపోతారు అమ్మాయిలు. కానీ అబ్బాయిలు మాత్రం కఠినంగా ఉంటే అసలు వాళ్ళని ఆ భగవంతుడు కూడా మార్చలేడు అనమాట. అంత ఇదిగా ఉంటారు అబ్బాయిలు, అంత చాలా డేంజర్గా ఉంటారనమాట అబ్బాయిలు. అంతగా వాళ్ళ మైండ్ సెట్ అంతగా ఇదిగా ఉంటుందన్నమాట. అంతగా మోటివేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఒక మనిషిని, అమ్మాయిని నో అన్నా, చీ అన్నా, కాదన్నా అసలు ఆ అమ్మాయిని పూర్తిగా ఎరగదీసేసుకుంటారు ఆ అమ్మాయి మీద. అలాగా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మంచి అమ్మాయిలను దూరం చేసుకుంటారు ఎప్పుడైనా సరే. అదే మంచి వాళ్ళకి తెలియదు విలువ. ఆ విలువ తెలియక వాళ్ళు దూరం చేసుకుంటారు. వాళ్ళకి తగ్గోళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకి బాగుంటుంది అనమాట. కాబట్టి అలాంటి వేస్ట్గా ఉండే వాళ్ళ గురించి ఇట్లాంటి అమ్మాయిలు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాంటి వాళ్ళని తీసి పక్కన పడేయండి. మీ విలువ తెలియని వాళ్ళ గురించి మీరు బాధపడద్దు, మీరు ఆలోచించొద్దు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎంత ఆలోచించినా, ఎంత బాధపడ్డా వేస్ట్, 0. వాళ్ళకు తెలీదు అంటే ఇక తెలియని వాళ్ళ గురించి ఇంకంతే. ఒక్కసారి నో అన్న తర్వాత వెంట పడటమే తప్పు. అలాంటి వాళ్ళ గురించి మళ్ళీ బాధపడటం ఇంకా పెద్ద తప్పు అవుతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా సరే తెలుసో తెలియకో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాము, ఏడుస్తాము, ముద్దుకుంటాము, బాధపడతాము, చేస్తాము. కానీ చివరికి ఒక రోజు మన మనసు మనకు చెప్పిద్ది, ఏంటి ఇలా చేస్తున్నావేంటి, ఇలాంటి వాళ్ళ గురించి. మీకన్నా గొప్ప వాళ్ళు ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళు మీకన్నా దేంట్లో గొప్ప వాళ్ళు ఒకసారి ఆలోచించండి. దేనికి పనికిరారు సరిగ్గా. అంత క్లియర్గా దేవుడు ఇవ్వబట్టి హ్యాపీగా ఉంటున్నారు, కానీ మీతో పోల్చుకుంటే వాళ్ళు దేంట్లో కూడా గొప్ప కాదు, 0. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ విలువను తగ్గించుకోవద్దు. మీరు అలాంటి వాళ్ళ గురించి బాధపడద్దు. ఇలా తులారాశి వారి అమ్మాయిలు కొంతమందికి ఇలా జరుగుతుంది కాబట్టి మీ మనసును మీరు మోటివేట్ చేసుకోండి. దానివల్ల మీ లైఫ్లో మీకు తగ్గ మనుషులు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు ఉంటారు. కానీ విలువ లేని వాళ్ళ కోసం విలువైనటువంటి కన్నీటిని వేస్ట్ చేసుకోవద్దు. ఇలా చేయండి. ఈ 3 రోజుల్లో మీకు జరిగేది ఇది.
మీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి ఇలాంటి మోటివేషన్ మాటలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ చేయటం వల్ల తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క లైక్ అనేది కొంతమంది చేంజ్ అవ్వటానికి, ఎందుకంటే చాలామంది కూడా డిప్రెషన్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి మాటలు ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.